కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం ఆగూరుగూడ వద్ద ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెంచికల్పేట మండలం జిట్లేడ గ్రామానికి చెందిన కోట ఆనందరావు, నల్గొండ జిల్లా మునుగుడుకు చెందిన చెన్నగోని గణేష్లను అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుల నుంచి 5 జిలెటిన్ స్టిక్స్, 15 డిటోనేటర్లు, పార్టీ ధృవపత్రాలు, 2 సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. బెజ్జూరు అటవీ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి దళాన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు మాకు మా పోలీస్ పార్టీకి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు వీళ్ళని మేము పట్టుకోవడం జరిగింది. దాని మేరకు మేము వాళ్ళని ప్రశ్నించగా ఈ విషయాలన్నీ మాకు వీళ్ళు వివరించడం జరిగి దీంట్లో నేను గతంలో వెళ్ళి వచ్చినాను అని చెప్పి గణేష్, తర్వాత అదేవిధంగా ఆనంద్, వీళ్ళిద్దరు కూడా మాకు వివరించినారు. దాని మీద వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక జిలెటిన్ స్టిక్స్, ఒక 2 సెల్ ఫోన్లు, ఒక బైకు, 10 జిలెటిన్ స్టిక్స్, అదేవిధంగా 25 డిటోనేటర్స్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని వివరాలు అడగగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒక 15 రోజుల క్రితం పోయి ఇచ్చిన విషయం కానీ, ఆనంద్ ప్రోత్సహించిన విషయం కానీ, సాయంత్రం మాకు ఈ వివరాలన్నీ మేము అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు మా ముందు ఒప్పుకోవడం జరిగింది. దాంతో వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. దాంతోపాటుగా వీళ్ళకి సంబంధించి చాలామంది ఈ జిల్లాలో కూడా ఒక 4-5 పర్సన్స్ వీళ్ళకి అంతర్గతంగా వీళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీలో కూడా ముఖ్యమైన వ్యక్తులందరి పేర్లు కూడా వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు మావోయిస్ట్ పార్టీలో ఎవరెవరిని కలిసినారో, ఎవరెవరితో ఏమేమి మాట్లాడినారు, మొత్తం విషయాలన్నింటినీ కూడా మాకు ఆనంద్ కానీ, గణేష్ కానీ అన్నీ వివరించడం జరిగింది. అదేవిధంగా దాంతో వీళ్ళిద్దరి మీద ఈరోజు నేను సాయంత్రం EAPI కింద కేసు నమోదు చేసి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న యువతకి కానీ ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా వ్యక్తులు కానీ ఎవరైనా మిమ్మల్ని మాయమాటలు చెప్పి ఆకర్షితులను చేస్తే మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఎవరు పాల్పడవద్దు, ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలో తీసుకోవద్దు. చట్టం అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి మీరు ఈ నిషేధిత మావోయిస్ట్ పార్టీ కానీ ఏదైనా నిషేధిత కార్యక్రమాల వైపు కానీ మీరు కనుక ఆకర్షితులైనట్టయితే మీ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మీకు భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కానీ, లేదంటే మీకు ఇంకా ఇతరమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాలు ఇది కావడం మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఉండవు. కాబట్టి మీరందరూ దాన్ని గుర్తుంచుకొని ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించకుండా, చట్టాన్ని మీ చేతిలో తీసుకోకుండా, అదేవిధంగా ఎవరైనా కానీ ఈ నిషేధిత కార్యకలాపాలు చేసే సంస్థల వైపు, మావోయిస్టులు కావచ్చు, జనశక్తి కావచ్చు, వీళ్ళ వైపు ఎవరి వైపు కూడా ఆకర్షితులు కాకుండా అందరూ కూడా యువత, ఎస్పెషల్లీ యువత చాలా జాగ్రత్తగా కొత్త వ్యక్తుల, అదేవిధంగా మీకు మాయమాటలు చెప్పే వ్యక్తుల వాళ్ళ మాటలకి లోబడకుండా, ఆకర్షితులు కాకుండా మీరు చట్ట ప్రకారం చట్టానికి లోబడి మీరు జీవనం కొనసాగించాలని పోలీసు తరఫున మా సూచన. థ్యాంక్ యూ.